నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి ఎన్నికల ప్రచార బరిలోకి జనసేనాని. పిఠాపురంలో 4 రోజుల పాటు పవన్ పర్యటన. ప్రజాభిప్రాయం కోరుతూ ప్రజల్లోకి నల్లమిల్లి కుటుంబం. టికెట్ కోసం ప్రజల్లోకి వెళ్లిన రామకృష్ణారెడ్డి. నాలుగో రోజుకు చేరిన మేమంతా సిద్ధం. అనంతపురం జిల్లాలో జగన్ బస్సు యాత్ర. గడప గడపకి కాంగ్రెస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్న షర్మిల. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం. ఏపీలో 50 మండలాల్లో వడగాల్పులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సమాచారం ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్స్ తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్ రావు సిబ్బందిని అనధికారికంగా తన అవసరాలకు వినియోగించుకున్నారు. కేసుల విచారణకు పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. ముఖ్యంగా గత నవంబర్లో ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాక స్థాయికి చేరినట్టు సమాచారం. ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టు విచారణలో తేలింది. రాధాకిషన్ ను సుదీర్ఘంగా విచారించిన అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ట్యాపింగ్ కేసులో సంచలనం నమోదైంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శ్రీదేవి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని నిన్న మధ్యాహ్నం వరకు విచారించారు. తిరుపతన్న అలాగే భుజంగరావు ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం తర్వాత మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుని కూడా వీరి సమక్షంలోని ఈ ముగ్గురిని కూడా విచారించడం జరిగింది. అనంతరం మెజిస్ట్రేట్ ఇంటి ముందు ఏదైతే నిన్న గుడ్ ఫ్రైడే సెలవు కాబట్టి కొంపల్లిలోని కన్హాల చర్చి ఎదుట హాజరుపరిచారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కన్హాల ఇంటి వద్ద హాజరుపరిచిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఓఎస్డీ రాధాకిషన్ రావుకి అయితే జడ్జి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఇవాళ గానీ లేదా సోమవారం గానీ కస్టడీ పిటిషన్ కోరడానికి నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు అయితే కస్టడీ పిటిషన్ కి అయితే దాఖలు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే భుజంగరావు అలాగే తిరుపతన్న వీరిద్దరు ఇచ్చినటువంటి కీలక సమాచారము మేరకు అలాగే టాస్క్ ఫోర్స్ అధికారిగా ఉన్న టైంలో ఏదైతే రాధాకిషన్ రావు మొత్తం నవంబర్ మాసం ఎన్నికలకు ముందు 1 నెల ముందు జరిగేటటువంటి మొత్తం నగదు లావాదేవీలకి సంబంధించి అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకే లబ్ధి చేకూర్చాలన్న కోణంలో టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లోనే మొత్తం కూడా నగదును తరలించారు అన్న పక్కా సమాచారంతో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిన్న వీరిచ్చినటువంటి కీలక సమాచారాన్ని అయితే ఈ ముగ్గురు ఏదైతే తిరుపతన్న భుజంగరావు మాజీ మంత్రి రాధాకిషన్ రావు ఈ ముగ్గురిని కూడా విచారించిన తర్వాత విస్తుపోయేటటువంటి వాస్తవాలు అయితే వీళ్ళ దగ్గర నుంచి రాబట్టడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావు ఏదైతే అధికారులకు పెద్దగా సహకరించలేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే పెద్ద రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒక్కరితో అయిపోయినటువంటి వ్యవహారం కాదు అన్న కోణంలోనే ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు, ఇప్పటికే
ఉన్నటువంటి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికోసం కఠిన చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే నిన్న తాజాగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇది కేవలం ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేశారు, అలాగే ప్రభుత్వాస్తులు ధ్వంసం చేశారన్న పలు సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేశారు. తాజాగా నిన్న ఈవినింగ్ చూసుకున్నట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్, దేశంలోనే మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదు చేస్తూ ఈ కేసుని ఇంకా స్ట్రాంగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం వ్యక్తిగత గోప్యతలో భాగమైనటువంటి ఫోన్ సమాచారం ఏదైతే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి కాన్వర్సేషన్ మొత్తాన్ని కూడా వీరు ఎలా వింటారన్న కోణంలోనే ఈ చట్టం చాలా కఠినతరమైన చట్టము. ఈ చట్టాన్ని నిన్న మెమో దాఖలు చేశారు నాంపల్లి కోర్టులో. దీనికి సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో మెమోని దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ చాలా కఠినతరమైనటువంటి యాక్ట్. ఇది జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇందులో A1, A2, A3 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి ప్రణీత్ రావు వరకు కూడా కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో Day 2 ఇన్వెస్టిగేషన్ అయితే ఏదైతే 5 రోజుల కస్టడీలో భాగంగా 2వ రోజు భుజంగరావు తిరుపతి నుంచి కీలక సమాచారాన్ని అయితే దర్యాప్తు బృందం సేకరిస్తోంది. మొత్తం వీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంటే ఇవాళ పెద్ద పెద్ద అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ రాధాకిషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వీరిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే భుజంగరావు తిరుపతన్న సర్వీస్ లో అక్రమ దందా వసూళ్లపై ఆరా, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో వీరికి ఉన్న లింక్స్ ఏంటి, అలాగే సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్ సర్వర్ రూమ్ లో ఏర్పాటు చేశారు. వీరు ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసము ఈ నగరాల్లో ఏదైతే సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్ లో ప్రత్యేక సర్వర్లను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి అధికారుల ఏదైతే రాజకీయ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరిది కూడా ఫోన్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు. ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే 2వ రోజు కూడా కీలక సమాచారం, మొదటి రోజే వీళ్ళ దగ్గర నుంచి చాలా కీలక సమాచారాన్ని సేకరించారు. 2వ రోజు విచారణ కూడా చాలా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. ఐఓ అధికారి వెంకటగిరి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏదైతే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఎక్కడా కూడా ఈ మొత్తం భుజంగరావు తిరుపతనులు న్యాయవాది సమక్షంలోనే విచారణ మొత్తం కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం. మీరు చెప్పినట్టుగానే అంటే తీగల్లాగితే డొంకంతా కదిలినట్టుగా దీంట్లో ఒక్కొక్కరుగా బయటకు వస్తూనే ఉన్నారు. విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే దీంట్లో హై అఫీషియల్ పర్సన్స్ కూడా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా వాళ్ళు కూడా బయటకు వస్తే వాళ్ళని కూడా విచారించే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేస్తారా? ఖచ్చితంగా శ్రీదేవి, ఇది నీరుగార్చే అవకాశం లేని కేసు. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఇందులో నమోదు చేశారు కాబట్టి ఇవాళ నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించినటువంటి మెమో దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నీరుగార్చే విధంగా లేకుండా స్ట్రాంగ్ చేయాలన్న కోణంలో ఈ యాక్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే ఇది స్టైల్ కేసు, ఇది పెద్దగా స్టేబుల్ గా ఉండే కేసు కాదు అనేసి అనిపించింది. ఏదైతే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కావచ్చు, ఏదైతే ఇతను 4వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రణీత్ రావు డివైస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద, అలాగే మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు ఇవి మాత్రమే గతం వరకు కూడా నమోదైనటువంటి సెక్షన్స్. తాజాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ని యాడ్ చేశారు కాబట్టి ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కఠినతరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయ నాయకుడి ప్రమేయం లేదే కింది స్థాయి వ్యక్తులు ఎవరు కూడా ఈ అక్రమాలకు, అవినీతికి పాల్పడరు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద ఇష్యూ. దేశంలోనే పెగాసస్ ఎలాంటి దుమారం రేపుతోందో ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఏదైతే ఉన్న రాజకీయ ప్రముఖులు చెప్పినటువంటి వాళ్ళ వ్యూలో కొంతమంది మాత్రమే, ప్రతిపక్ష నేతల్ని మాత్రమే ట్యాంపరింగ్ చేయాల్సిందిగా చెప్పినప్పటికీ వీరు స్వలాభం కోసం ఎవరైతే తిరుపతన్న, ప్రణీత్ రావు అలాగే భుజంగరావు ఈ ముగ్గురు కూడా స్వలాభం కోసం వ్యాపారవేత్తలు బెదిరించి వజ్రాల వ్యాపారాల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు కూడా వీరు చాలా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెలిగ్రాఫ్ యాక్ట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ సెక్షన్ కింద ఈ కేసును నమోదు చేశారు కాబట్టి ఈ కేసు నుంచి బయటపడడానికి అయితే చాలా ఏళ్లు పడే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీని వీడి హస్తం తీర్థం పుచ్చుకోగా అదే బాటలో ఇన్నాళ్లు విధేయులుగా ఉన్న కీలక నేతలు సైతం బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఎంపీ కె కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి హస్తం కండువా కప్పుకొనున్నారు. విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా అధికార పార్టీలోకి చేరుతున్నారు. వరంగల్ జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా నేడు హస్తం కండువా కప్పుకుంటున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్, అరవింద్ కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఇక పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి మంత్రి ఇంద్రకరణ్ కూడా పురాణం సతీష్ తో పాటు వీళ్ళు కూడా అంటే వలస బాటలో ఉన్నారా? ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళు వెళ్లరు అని మాట్లాడారు కదా. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు మనుగడ లేదు అని చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అందులో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. నిన్న మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో కేకి భేటీ అయ్యారు. ఇక అదే సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరితో భేటీ అయ్యారు. 1-2 రోజుల్లో కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ లో చేరే ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటారని చెప్పి కూడా కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇక అదే సమయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఇటువంటి నేతలు మొత్తం కూడా కాంగ్రెస్ గూటికి ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతామని చెప్పి ప్రకటించారు. కానీ అధికారికంగా ఇంకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. అయితే తుక్కుగూడ వేదికగా ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తోంది. జాతీయ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రాష్ట్రాల వారీగా ఏఐసిసి అంటే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. దానికి కొనసాగింపుగా ఏప్రిల్ 6న తుక్కుగూడ వేదికగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఆ భారీ బహిరంగ సభ వేదికగానే బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దాని తర్వాత కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ గూటికి చేరేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అయితే 4-5 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే రోజు చేరుతారు అన్న సమాచారం అయితే అందుతోంది. కానీ ఎవరు, ఏ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్న దాని మీద కాంగ్రెస్ సీక్రెట్ ఆపరేషన్ చేస్తోంది, గోప్యత పాటిస్తోంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల పేర్లు బయటికి తీస్తే కనుక బీఆర్ఎస్ అధికారం రంగంలోకి దిగి వారిని బుద్ధగించే అవకాశాలు ఉండటంతో చివరి నిమిషం వరకు ఆయా పేర్లను బయట పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ గోప్యతను పాటిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక అలజడి ప్రారంభమైందని చెప్పాలి. ఎందుకంటే కనీసం ఒక 45 ఎమ్మెల్యేలు ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్న సమాచారంతో అసలు మరి ఎవరు ఆ ఎమ్మెల్యేలు, ఎవరు ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారు అన్న దాని మీద బీఆర్ఎస్ నేతలు సైతం ఫోకస్ చేశారు. ఇక అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, జిల్లాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని పదుల సంఖ్యలో కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తన క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న నేపథ్యంలో ఆమెతో పాటు కొంతమంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ గూటికి చేరుతారు, కాంగ్రెస్ చేత పుచ్చుకుంటారు అన్న సమాచారం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ 2014 నుంచి 2023 వరకు అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు విలువిల్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే ఆపరేషన్ ఆకర్ష్ బాణాన్ని టీఆర్ఎస్ మీద ప్రయోగిస్తూ ప్రతిపక్ష టీఆర్ఎస్ ను బలహీనపరిచే ఎత్తుగడను కాంగ్రెస్ అవలంబిస్తుంది, అనుసరిస్తుంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మేయర్లు ఇట్లా ఈ రకంగా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నుంచి పదుల సంఖ్యలో సీనియర్ నేతలను కాంగ్రెస్ తన వైపుకు లాక్కుంటుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 6:30కు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ గుర్తు చేస్తారు. ఏప్రిల్ 6న
బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్న కేశవరావు గానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం గారి కానీ మరి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టికెట్ లొల్లి కొనసాగుతోంది. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తనను ప్రకటించి ఇప్పుడు బీజేపీకి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దీంతో అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లారు. నిన్న నల్లమిల్లి కుటుంబం అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి రామకృష్ణారెడ్డి కుటుంబానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి నల్లమిల్లి కుటుంబానికి స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. ఏ నిర్ణయం తీసుకున్నా నల్లమిల్లి కుటుంబం వెంటే ఉంటామంటూ భరోసా ఇచ్చారు. నల్లమిల్లి తల్లి సత్యవతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామస్తులు ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మా బావ చనిపోతే నన్ను కేసు పెట్టి జైల్లో పెట్టి 15 రోజులు జైల్లో ఉంచారు. ఇన్ని దారుణమైన పరిస్థితులు చేస్తే అన్నీ తట్టుకుని 39 కేసులు నా మీద పెడితే, మా ఇంటి మీద 4 సార్లు దాడి చేస్తే, నా కారు పైన 3 సార్లు దాడి చేస్తే, నన్ను హత్య చేయడానికి 50 లక్షలు ఇచ్చి గ్యాంగ్ను పురమాయించి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే అన్నీ తట్టుకుని తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశాను. నేడు రెండో రోజు బిక్కవోలులో నల్లమిల్లి కుటుంబం పర్యటించనుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇంకా నల్లమిల్లిలో అసంతృప్తులు అలాగే ఉన్నాయా? అధిష్టానం ఏమంటోంది దీనిపైన? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ప్రజాభిప్రాయం కోరుతూ ప్రజల్లోకి నల్లమిల్లి కుటుంబం బయలుదేరిందని చెప్పవచ్చు. నిన్న జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు రావడం జరిగింది. అక్కడ వచ్చిన వాళ్ళ అభిప్రాయం మొత్తం ప్రజల అభిప్రాయం కింద ఈయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. ప్రజల అభిప్రాయం అందరి అభిప్రాయం తెలుసుకుని నేను రాజకీయాలు ఏ విధంగా ఎదురుకెళ్లాలా అన్నది చెప్పడం జరిగింది. నిన్నందరూ కూడా ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి రామకృష్ణారెడ్డి కుటుంబం విశ్లేష స్పందనతో లభించడం, గ్రామంలో పెద్ద మహిళలు కూడా పెద్ద ఎత్తున నల్లమిల్లి కుటుంబం స్వాగతం ఇస్తూ ఆరాధనలు పెట్టారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ప్రజలు మీ వెంటే మేము ఉంటామని, ఏ నిర్ణయం తీసుకున్నా మీ మద్దతుకు లొంగుబడి ఉంటామని చెప్పి, మేము నడుస్తామని చెప్పి నల్లమిల్లికి భరోసా ఇవ్వడం ఇక్కడ గ్రామ ప్రజలు మొత్తం చెప్పడం జరిగింది. అశ్లేష జనావాహినితో రామకృష్ణారెడ్డి మహేంద్రవాడలో నిన్న మొత్తం గ్రామ ఇంటింటికి వాళ్ళ పర్యటించారు. అక్కడ గ్రామ సభ్యులందరినీ కూడా కనుక్కునే విధానంగా వెళ్ళారు. ఈ రోజు ఉదయం బిక్కవోలు మండలం మందలపాకలో గ్రామంలో ప్రజాభిప్రాయం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాలారెడ్డి సతీమణి సత్యవతి కూడా ఒక రిక్షాలో అంటే ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే వాళ్ళ నాన్నగారి ఫోటో ఎదురుపెట్టుకుని మొత్తం ఇప్పుడు ఎంతే ఒక పచ్చరంగు కండువా కప్పుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకోకుండా వాళ్ళ నాన్నగారి ఫోటో ఎదురుపెట్టుకుని గ్రామస్తుల నుండి విశ్లేషణ స్పందన లభించడం అని చెప్పుకోవచ్చు. గ్రామస్తులు ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ చెప్పారని చెప్పవచ్చు. శ్రీదేవి. సతీష్, ఏంటి మరి రామకృష్ణారెడ్డి అంటే అందులోనే ఉండి నెగలాలి అనుకుంటున్నారా, లేకపోతే ఇండిపెండెంట్ గా ఏమైనా పోటీ చేస్తారా, లేకపోతే ఇతర పార్టీకి మారే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం అంతా కూడా ఒక కుటుంబంగానే భావిస్తున్నాను. ఈ కుటుంబంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు కుటుంబ సభ్యులే. వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకుని వాళ్ళ అభిప్రాయం ప్రకారమే నేను ఎదురుకెళ్తాను. నన్ను ఫస్ట్ బీజేపీ
ఫస్ట్ తెలుగుదేశం జనసేన పొత్తుతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది, ప్రకటించారు. ఇప్పుడు బీజేపీతో కూటమి కంప్లీట్ అయిన తర్వాత సీట్ నాకు లేకపోవడంతోనే నాకన్నా కూడా నా ప్రజలు, అనపర్తి ప్రజలు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే ప్రజలు అనపర్తి నా కుటుంబం ఏ విధంగా ఎదురుకెళ్ళమంటారో ఆ విధంగానే నేను ఎదురుకెళ్తాను. ప్రస్తుతం అయితే స్వతంత్ర అభ్యర్థిగానే ఎదురుకెళ్లే విధానం అయితే ఎక్కువ కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జెండాకి తప్ప మిగతా పార్టీలు దేనికి కూడా కార్యకర్తలు ఎవరు కూడా జెండా పట్టుకునే పొజిషన్ కనబడతలేదని చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ కనుక్కొని ఇండిపెండెంట్ గానే ఎదురుకెళ్లే విధానం అయితేనే కనబడుతుంది శ్రీదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికల జాతర మహారంజుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేసుగుర్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది విపక్ష కూటమి. జగన్ను ఢీకొట్టి అధికార పీఠం చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్నికల రణరంగంలో వైసీపీ నేతలను మట్టి కరిపించి తమ సత్తా ఏంటో చూపించేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తన గెలుపు గుర్రాల తుది జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల చివరి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ పెండింగ్ లో పెట్టిన 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు టీడీపీ 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా ప్రకటించింది టీడీపీ హైకమాండ్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు భీమిలి సీటు దక్కించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. మొదటి నుంచి గంటాను చీపురుపల్లి బరిలో దించాలన్న యోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. అయితే అందుకు సిద్ధంగా లేని గంటా తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని పట్టుపట్టుకుని కూర్చున్నారు. దీంతో చంద్రబాబు గంటా మధ్య సుమారు 2 వారాల పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. అయితే చివరికి భీమిలి స్థానాన్ని కేటాయించి ఆయన కోరుకున్న చోటే బరిలోకి దించింది పార్టీ అధిష్టానం. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించింది. హెచ్చర్ల సీటు ఆశించిన కళను మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దించింది. అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఇచ్చింది. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రహ్మణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడును టీడీపీ బరిలో నిలిపింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఊహించిన అభ్యర్థికి టీడీపీ టికెట్ దక్కింది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించారు. తొలుత ఈ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. చివరికి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు సీటు దక్కింది. దీంతో అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి సెగలు ఎగిసిపడ్డాయి. దగ్గుబాటి ప్రసాద్ కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఈ పరిణామాలతో ప్రభాకర్ వర్గీయులు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను తగలబెట్టారు. పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లలకు నిప్పులు పెట్టారు. పలుచోట్ల కూడా ఆశావాహులు అసంతృప్తితో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ వీటితో పాటు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చింది. కదిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవికి గతంలో టికెట్ కేటాయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై ఉన్న నకిలీ డీడీల కేసును నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు తిరిగి కందికుంటకే టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదల చేసిన బీజేపీ లిస్టులో పేరు లేకపోవడంతో టీడీపీ రిలీజ్ చేసే చివరి జాబితాపై ఆశ పెట్టుకున్నారు రఘురామ.
కానీ ఈ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.